హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ఏరియాస్ లో ముసురు మొదలైంది. మరో 3 రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట, సికింద్రాబాద్, అబిడ్స్, కోఠి సహా సిటీ మొత్తం వర్షాలు కురుస్తున్నాయి. దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. దీంతో రాబోయే 24 గంటల పాటు తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని సూచించారు. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ఏరియాస్ లో ముసురు మొదలైంది. మరో 3 రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట, సికింద్రాబాద్, అబిడ్స్, కోఠి సహా సిటీ మొత్తం వర్షాలు కురుస్తున్నాయి. దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. దీంతో రాబోయే 24 గంటల పాటు తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఇక సిటీలో వర్షాలకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, ఎక్కడున్నారు? అక్కడ వర్షం పడుతోందా? ఓవరాల్ గా సిటీలో ఎలా ఉంది వాతావరణం? హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మళ్ళీ కూడా మొత్తం మేఘావృతం అయిపోయిన సిచ్యువేషన్, దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. ఇప్పటికే సిటీ శివారు ప్రాంతాలకు సంబంధించి కొన్ని ఏరియాల్లో కొంతవరకు ముసురు కురుస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. రాగల 3 రోజుల పాటు రెయిన్ అలర్ట్స్ ప్రకటించడంతో పాటు ఇంకొక 24 గంటల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్లేసెస్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. సో ఇప్పటికే హైదరాబాద్ నగరంలో అధికారులు అంతా కూడా అలర్ట్ అయిపోయిన పరిస్థితి. ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ పోలీసులు ప్రస్తుతం మనం మైత్రివనం ఏరియాలో ఉన్నాము. మొన్న కురిసిన వర్షానికే మైత్రివనం సంబంధించి ఒక చెరువుగా మారిపోయిన సిచ్యువేషన్, కార్లన్నీ కూడా రోడ్లపైన వర్షపు నీటిలో తేలియాడిన సిచ్యువేషన్. సో మైత్రివనం అనేది మెయిన్ జంక్షన్ కాబట్టి ఇటు హైడ్రాకు సంబంధించి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్తో పాటు ఇటు డిఆర్ఎఫ్, హైడ్రాకు సంబంధించిన డిఆర్ఎఫ్ టీమ్స్, అట్ ది సేమ్ టైం ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు పూర్తి స్థాయిలో కూడా అలర్ట్ అయిపోయారు. మైత్రివనం వద్ద ట్రాఫిక్ సంబంధించిన అధికారులు మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ డిప్లాయ్ అయిపోయిన సిచ్యువేషన్. ఇక్కడ ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఏర్పడకుండా, ఎందుకంటే చినుకు పడితే చాలు హైదరాబాద్ నగరంలో సిచ్యువేషన్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది. మెయిన్గా ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లేకుండా వెహికల్ సంబంధించి ఎక్కడ వెహికల్ మూవ్మెంట్ ఆగకుండా పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ సంబంధించిన అధికారులు అలర్ట్ అయిపోయారు. దీంతో పాటు ఇప్పటికే హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ సంబంధించి ఉన్నతాధికారులంతా కూడా గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే దానిపైన ఆరా తీస్తున్నారు. మెయిన్గా ప్రస్తుతం మనం ఏదైతే మైత్రివనం వద్ద ఉన్నామో ఇక్కడ అన్ని రెస్క్యూ టీమ్స్ సంబంధించి మాన్సూన్ టీమ్స్ అన్ని కూడా అలర్ట్ అయిపోయిన సిచ్యువేషన్. సో ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. 3 రోజుల పాటు రెయిన్ అలర్ట్ రాష్ట్రానికి ప్రకటించడంతో పాటు 24 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్పింది. సో ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి హైదరాబాద్ నగరంలో అంటే సెంట్రల్ హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్లో చిరుజల్లులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో శివారు ప్రాంతాలకు సంబంధించి కొన్ని చోట్ల మాత్రము ముసురు కురుస్తున్న సిచ్యువేషన్. సో మొత్తం ఎంటైర్ సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలని కలుపుకొని మరి కాసేపట్లోనే కొంతమేరకు కొన్ని చోట్ల భారీ వర్షం కురిస్తే కొన్ని చోట్ల ముసురు కురిసే అవకాశం ఉంది అని అధికారులు భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే అన్ని చర్యలు కూడా తీసుకుంటున్న సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నెలకొంది. సో మొత్తానికి వాతావరణం ఎంటైర్ చేంజ్ అయిపోయిన సిచ్యువేషన్, మేఘామృతం అయిపోయింది. ఎక్కడికక్కడ మొత్తం కూడా వర్షం కురిస్తే ఖచ్చితంగా పరిస్థితులు మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు జారీ చేసిన క్రమంలో ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రాకు సంబంధించి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, డిఆర్ఎఫ్ సంబంధించిన టీమ్స్, ఇతర రెస్క్యూ టీమ్స్తో పాటు మెయిన్గా విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా అలర్ట్ అయిపోయారు. ఎక్కడ విద్యుత్ సంబంధించి అంటే ఈదురుగాలు కూడా వీస్తున్నాయి. ప్రస్తుతం మనమున్న ప్లేస్లో కూడా భారీగా ఈదురుగాలు వీస్తున్న సిచ్యువేషన్. దాదాపు గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు అధికారులు. సో ఈదురుగాళ్ళకి చాలా వరకు విద్యుత్ స్తంభాలు నేల కొరగడము ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యుత్ సంబంధించిన అంతరాయంతో పాటు వర్షం కురిస్తే విద్యుత్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లోకల్గా ఉన్న పబ్లిక్ ఫేస్ చేయకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులకు కూడా ఆదేశాలు ఉన్న క్రమంలో అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు అలర్ట్ అయిపోయిన సిచ్యువేషన్. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశము, అలాంటి సూచనలు కూడా ఉన్నాయంటూ ఇప్పటికే హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి సో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెయిన్గా లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన దానిపైన కూడా
ఫోకస్ పెట్టడంతో పాటు మొన్న ఇటీవల కురిసిన వర్షాలకు సంబంధించి ఎక్కడ వాటర్ ఎక్కువ వచ్చి చేరింది, ఎక్కడ వాటర్ లాగింగ్ పాయింట్ సంబంధించి కావచ్చు, లేకపోతే వరద నీరు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఇళ్లలోకి ఎక్కడ చేరాయి, ఎక్కడ ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు, అలాంటి ప్లేసెస్ పైన ప్రస్తుతం అధికారులు ఫోకస్ పెట్టారు. సో ప్రస్తుతం ఒకవేళ వర్షం కానీ స్టార్ట్ అయ్యి కంటిన్యూస్గా భారీ వర్షం కురిస్తే మళ్ళీ హైదరాబాద్ నగరంలో మొత్తం సిచ్యువేషన్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ చేంజ్ అయినా కూడా ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆల్రెడీ మొన్న కురిసిన వర్షానికి ఒక విధంగా ఎక్స్పీరియన్స్ అయింది, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయనే దానిపైన కూడా అధికారులకు కాస్త ఇన్ఫర్మేషన్ తెలిసింది. కాబట్టి ఆ లోటుపాట్లు అలాంటి తప్పులు ఇప్పుడు జరగకుండా పూర్తి స్థాయిలో కూడా అధికారులకి ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎందుకంటే సాయంత్రం అయిపోయింది, వాతావరణం మారిపోయింది, ఏ క్షణమైన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అంటూ కూడా కొంతమేరకు హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఇళ్లకు వెళ్ళేవారు ఉంటారో, ఎందుకంటే అందరూ విధులు ముగించుకోవచ్చు కావచ్చు, ఇతర పనుల మీద బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా తిరిగి ఇంటికి వెళ్ళే సమయం. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత వీలైతే అంత త్వరగా తిరుగు ప్రయాణం కావాలి, ఇళ్లకు చేరాలి అంటూ అధికారులు చెప్తున్నారు. వన్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రస్తుతం వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి అనవసరంగా బయటకు రావద్దు, బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు, ఇతర ప్రమాదాల బారిన పడొద్దు అంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తానికి ప్రస్తుతం ఉన్న రెయిన్ అలర్ట్స్కి అనుగుణంగా హైదరాబాద్ సిటీతో పాటు ఇటు శివారు ప్రాంతాలని కలుపుకొని భారీ వర్షము కురిసే అవకాశం ఉంది. కాబట్టి అధికార యంత్రాంగం వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రౌండ్ లెవెల్లో అందరూ కూడా అలర్ట్ అయిపోయిన సిచ్యువేషన్. మెయిన్గా హైడ్రా టీమ్స్ అనుకోవచ్చు, ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు, జిహెచ్ఎంసీకి సంబంధించిన టీమ్స్ అంతా కూడా అలర్ట్ అయిపోయిన సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్లో నెలకొంది. సో ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితం కావాలి, అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు అనే ఒక అపీల్ మాత్రం ప్రస్తుతం హైదరాబాద్ ప్రజలకి అధికారులు చేస్తున్నారు. సౌజన్యం.